మొన్న జరిగినటువంటి సహకార బ్యాంకులో స్కామ్ జరగడం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ యొక్క సింగిల్ విండో డైరెక్టర్లు, అక్కడ ఉన్నటువంటి అధికారులు రైతులను మోసం చేసి రైతుల దగ్గర లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్లు తీసుకొని లోన్లు శాంక్షన్ చేయించిన తర్వాత రైతులు అడిగితే మాకు లోన్లు ఇంకా శాంక్షన్ కాలేదని వాళ్ళను మభ్యపెట్టి మాయం చేసి ఆ యొక్క డబ్బులను విత్డ్రా చేసుకొని వారి ఖాతాల్లో జమ చేసుకున్నారు. కాబట్టి రైతులకు సంబంధించిన ఆధారిత బ్యాంకు సహకార బ్యాంకు ఇక్కడ కనిపిస్తున్నది, మీరు చూసే ఉంటారు. ఈ యొక్క బ్యాంకు వివరాలన్నీ అందరికీ తెలిసిన విషయాలే. రైతులకు ఆధారితంగా ఉన్న బ్యాంకులో డబ్బులు జమ అయిన దాంట్లను సింగిల్ విండో డైరెక్టర్లు, అక్కడ ఉన్న అధికారులు డబ్బులను డ్రా చేసుకొని రైతులను మోసం చేసిరు. కాబట్టి వారి దగ్గర నుంచి రికవర్ చేసి ఆ డబ్బులను మళ్ళీ రైతుల ఖాతాలో పడేలాగా చూడాలని, అదే మోసం చేసినటువంటి దుండగులు, దొంగలు ఏ రకంగా అనుకున్నా వాళ్ళు మళ్ళీ పోయి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కూడా మనవి చేస్తూ ఉన్నాం, మేము ఇట్లాంటి దొంగలను మీ హక్కున చేర్చుకొని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసి రైతులకు మోసం చేయొద్దని డిమాండ్ చేస్తాం. ఒకవేళ ఈ యొక్క డబ్బులను రికవర్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్. అమరావతి గ్రామంలో మాజీ ఎంపీపీ అచ్చిరెడ్డి నేను. ఇక్కడ సింగిల్ విండో ఆఫీస్ మా ఇంటి పక్కలో ఉంది. ప్రతి గ్రామం నుంచి కూడా సింగిల్ విండోలో లోన్ల కోసమని వచ్చి అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది. అప్లికేషన్లు పెట్టుకున్న తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్ ఈ రెండు తీసుకొని లోన్లు శాంక్షన్ కాలేదని చెప్పుకుంటూ వేరు, తీరా చూస్తే శాంక్షన్ అయింది వాళ్ళకి. అయితే డబ్బులు వాళ్ళ ముట్టలేదు. మా కాగితాలు మాకు అనియండి, శాంక్షన్ అయితే డబ్బులన్నీ ఇవ్వమంటే ఇవ్వకుండా శాంక్షన్ కాలేదని చెప్పి చేశారు. ఇప్పుడు ఇంక్వైరీకి వస్తేనేమో తీరా చూస్తే డబ్బులు ముట్టినట్టు దొంగ సంతకాలు పెట్టుకొని వాళ్ళ పేరు మీద డబ్బులు ఎత్తినట్టు చాలా పెద్ద మొత్తంలో ఫ్రాడ్ జరిగినట్టు తెలుస్తుంది. అధికారులు మళ్ళీ దాంట్లో ఉన్నోళ్ళు ఎవరైతే మెయింటైన్ చేశారో వాళ్ళంతా పెద్ద మొత్తం మెయింటైన్ చేశారు. కాబట్టి ఏదో రకంగా దాన్ని రికవర్ చేయటమా, అమరావతి మండలంలో ఉన్న సింగిల్ విండో ఆఫీసు ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా దీన్ని కాపాడటం గవర్నమెంట్ సహకరిస్తే మంచిదని చెప్పేసి కోరుకుంటుంది. మా పక్కమ్మటే సింగిల్ విండో ఆఫీస్ ఉంది. ప్రతి గ్రామం నుంచి కూడా సింగిల్ విండో లోన్ల కోసం అందరూ పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా లోన్ శాంక్షన్ కాలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఏం చేశారు, మా కాగితాలు మాకు ఏమంటే ఇవ్వకుండా వాళ్ళు దాటేయటం జరిగింది. తీరా తర్వాత ఇప్పుడు ఇంక్వైరీకి చూస్తే వాళ్ళకి లోన్ శాంక్షన్ అయితే తీసుకున్నట్టున్నది. అంటే దొంగ సంతకాలు పెట్టేసి వాళ్ళు ఫ్రాడ్ చేసి తీసుకున్నారు. దీంట్లో పనిచేసే వాళ్ళు, స్టాఫ్ కానీ వాళ్ళు ఉన్న మిగతా వాళ్ళు కానీ ఇదంతా ఫ్రాడ్ చేసి వాళ్ళు డబ్బులు, పైరవకారులు, దళారులు డబ్బులు ఫ్రాడ్ చేసి కొట్టేశారు. ఇప్పుడు అవన్నీ నిజాయితీగా కవర్ చేసేసి వసూలు చేసి మా సింగిల్ విండో ఆఫీస్ని ఎత్తేయకుండా ఇక్కడ యథావిధిగా సింగిల్ విండో ఆఫీస్ తట్టు ఉండేటట్టు అధికారులను కానీ ఎమ్మెల్యేలను కానీ నేను కోరుకుంటున్నాను, మనవి చేస్తున్నాను. పదర మండల బీజేపీ అధ్యక్షుడిని కొయ్యల మల్లేష్ మాదిగా. మొన్న జరిగినటువంటి సహకార బ్యాంకు అంటే రైతులకు సంబంధించినటువంటి, రైతుల పక్షాన ఒక ఆధారితంగా ఉన్నటువంటి సహకార బ్యాంకు విషయంలో సింగిల్ విండో డైరెక్టర్లు కొంతమంది, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ యొక్క రైతుల దగ్గర పాస్బుక్లు, ఆధార్ కార్డులు తీసుకొని లోన్లు అప్లై చేయించి తర్వాత మా లోన్లు ఏమైనాయని రైతులు అడిగితే ఇంకా శాంక్షన్ కాలేదని చెప్పి రైతులను మోసం చేసి ఇలా వాళ్ళ డబ్బులు ఖాతాల నుంచి డ్రా చేసి రైతులను మోసం చేసిన ఈ యొక్క అధికారులను కానీ, అక్కడ ఉన్నటువంటి సింగిల్ విండో డైరెక్టర్లు కానీ మోసం చేసి రైతుల పక్షాన మోసం చేసి ఉన్నటువంటి పార్టీ నుండి మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళీ పోయి అదే పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి పోయి అక్కడ ఉన్నటువంటి పార్టీని కూడా అవినీతి పరిచే విధంగా ఈ యొక్క అవినీతి దుండగులు ఈ రైతులను మోసం చేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ యొక్క అవినీతి చేసిన దొంగలను హక్కున చేర్చుకోకుండా వారి దగ్గర, రైతుల దగ్గర నుండి ఏదైతే ఆ డబ్బులు అమౌంట్ డ్రా చేసిర్రో వారికి రికవర్ చేసి రైతులకు అదే డబ్బులు రైతులకు ఇప్పించేలాగా ప్రయత్నం చేయాలి. అక్కడ ఉన్న అధికారుల మీద ఇట్లాంటి మోసం చేసినటువంటి ఈ యొక్క సింగిల్ విండో డైరెక్టర్లను రికవర్ చేసి వారి యొక్క డబ్బులు రైతుల ఖాతాలో పడేలాగా, రైతులకు ఇప్పించేలాగా చేసి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. రైతులకు ఎలాంటి అన్యాయం జరిగినా మేము పెద్ద ఎత్తున రేపు ఇదే అమౌంట్ రికవర్ చేయకపోతే మేము పెద్ద ఎత్తున మా భారతీయ జనతా పార్టీ తరపు నుండి ఎన్నో ఆందోళనలు, ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నా.
For more videos like this, subscribe Big TV channel.